సో మీరు చూస్తున్నారు కదా, ఈరోజు సండే కాబట్టి మార్కెట్కి అయితే వెళ్ళడం జరిగింది. సో చేపని ఎలా క్లీన్ చేస్తున్నారో చూడండి. ఒక వ్యక్తి ఏమో చాకుతోటి ముందు ఆ పైన అవి ఉంటాయి కదా వాటిని క్లీన్ చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఏమో డైరెక్ట్గా దాన్ని, అంటే ఇది ముదురు చేప అన్నమాట. సో అందువల్ల డైరెక్ట్గా తోలు వాటికి కోసేయటం జరుగుతుంది. సో ఇలాంటి సన్నివేశాలు మీరు లైవ్లో చూసినట్లయితే కామెంట్లో ఎస్ అని కామెంట్ చేయండి, లేదు అంటే నో అని కామెంట్ చేయండి. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళటం జరిగింది. సో అక్కడ కేజీ ప్రైస్ వచ్చేసరికి బొచ్చలు వచ్చేసరికి 250 రూపాయలు అయితే మార్కెట్ ఉందండి బొచ్చలు. అండ్ రాగంట్లు అయితే 200 రూపీస్ 200 అయితే ఉందండి పర్ కేజీ. సో ఒక స్మాల్ చేప అయినా సరే కేజీ అయితే ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర. సో మినిమం స్టార్టింగ్ అయితే కేజీ చేపల నుంచి స్టార్టింగ్ అండి, ఓకేనా. సో ఇది వచ్చేసరికి పేరేచెర్ల సెంటరు. సో పేరేచెర్ల సెంటర్లో ప్రతి ఆదివారం అయితే చేపలు అమ్మబడతాయండి. సో ఆ పేరేచెర్ల సెంటర్ పక్కనే చూస్తున్నారు కదా, అదిగో ఆటోలు ఆగినాయి కదా, అక్కడే ఫిషెస్ అనేది అమ్మటం జరుగుతుంది. అండ్ కాలువ ఉండిద్దండి, ఆ కాలువ పక్కన కూడా చేపలు అనేది అమ్ముతారు. ఎండు చేపలు అండ్ లైక్ రొయ్యలు, రొయ్య పొట్టు అన్నీ అమ్ముతారు. ఓకే, సబ్స్క్రైబ్ అండి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి మన యూట్యూబ్ ఛానల్ని, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అండి ప్లీజ్.